ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని మరి చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర స్థాయిలో చేయడానికి మరి అడుగులు ముందుకేస్తున్నటువంటి వైన మనం చూస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు 26వ తారీఖున మన గుంటూరులో లయోలా ఇన్స్టిట్యూట్లో మరి ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. చాలా దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం అందరూ కూడా చాలా శరవేగంగా కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమము మరి జగనన్న ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి ఈ కార్యక్రమము గ్రామ స్థాయి నుంచి కూడా టాలెంట్ని వెలికి తీసి 15 ఇయర్స్ ప్లస్ నుంచి 60 ఇయర్స్ వరకు కూడా ఉన్నటువంటి టాలెంట్ని గ్రామ స్థాయిలో నుంచి ఐడెంటిఫై చేసి రాష్ట్ర స్థాయి దాకా కూడా మరి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ తీసుకువెళ్ళి రాష్ట్ర స్థాయి దాకా కూడా ఈ పోటీలన్నీ కూడా ఏర్పాటు చేయడంలో చాలా చక్కటి ఒక ఎక్సర్సైజ్ని చేసిందని మనం చెప్పొచ్చు. ఒకవైపున మనం చూస్తున్నట్టయితే రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం కోసము మరి వైద్య ఆరోగ్య రంగంలో ఏ విధంగా మరి చక్కటి డెవలప్మెంట్స్ కానీ మరి చక్కటి వైద్య సేవలు అందించి రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వేస్తున్నటువంటి అడుగులు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఒకవైపు ఆరోగ్యము అట్ ది సేమ్ టైము మరి టాలెంట్ని గుర్తించడానికి మరి ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి చేపట్టడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని దీనికోసము దాదాపుగా అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి మరి రేపు 26వ తారీఖు నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 3 వరకు కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ ప్రోగ్రామ్స్ని మనం కండక్ట్ చేయబోతా ఉన్నాము. కాబట్టి ఇప్పటికే మనం చూసినట్టయితే గుంటూరు జిల్లాలో ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పారు 1,25,000 మంది కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వాలంటీర్గా అందరూ ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. మరి ఒక్కసారి ఆలోచన చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి క్రీడల్లో ఉత్సాహం చూపించే అవకాశాన్ని ఈ ప్రోగ్రాం అనేది కల్పిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని బాధ్యతగా ముందుకొచ్చి టాలెంట్ని వెలికి తీసి మరి వాళ్లకు ఇదొక ప్లాట్ఫామ్గా ఏదైతే జగనన్న ప్రభుత్వం కల్పిస్తుందో ఇది అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని మరింతగా మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే ఒక గొప్ప వేదిక ప్రభుత్వమే కల్పిస్తున్నందుకు మనం అందరం కూడా అప్రిషియేట్ చేసి మరి అందరం కూడా భాగమై ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ని సక్సెస్ని చేసి ఒక రైట్ టాలెంట్ని మన రాష్ట్రంలో గుర్తించేందుకు ఒక గొప్ప అవకాశంగా దీన్ని భావిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి ఏర్పాట్లు చేస్తున్న వారందరికీ కూడా ఇంకా అందరం ఇటు పొలిటికల్ వైపు కానీ ఇటు అధికారులు కానీ కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి అందరం కూడా కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆడుదాం ఆంధ్ర అనే ఈ టోర్నమెంట్ ప్రారంభాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నల్లపాడులోని లయోలా స్కూల్ ఈ గ్రౌండ్స్ నుంచి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. సో ఇప్పుడు వచ్చిన ప్రోగ్రాం ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు 10 గంటలకి ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. 12 గంటల వరకు ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ తోటి ఇంటరాక్షన్ ఉంది. ఈ ప్రోగ్రాం స్పోర్ట్స్ అఫీషియల్ ప్రోగ్రాం ఎట్లా చేస్తామో ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. మీకు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఇప్పటికే అందరికీ కూడా స్పష్టంగా తెలియజేశాం. 5 విభాగాలలో పురుషులు అట్లానే మహిళలు 15 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపలున్న క్రీడా స్ఫూర్తితో ఉన్నటువంటి వారందరినీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. జిల్లాలో 1,25,000 మంది ఇందులో ఈ క్రీడల్లో పాల్గొనడానికి నమోదు చేసుకున్నారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు 26వ తారీఖున లాంచ్ చేయగానే అన్ని చోట్ల ఈ గ్రామ వార్డు స్థాయిలో క్రీడలు ప్రారంభమవుతాయి. ఇక్కడే మీరు చూస్తే ఫస్ట్ ఖోఖో, దాని తర్వాత క్రికెట్, దాని తర్వాత కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, తర్వాత వాలీబాల్. సో ఈ ఆర్డర్లో ఒకసారి ప్లేయర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన తర్వాత ప్రారంభమవుతాయి జిల్లా అంతా కూడా. దాని తర్వాత అక్కడ దాదాపుగా 15 రోజుల పాటు గ్రామ వార్డు స్థాయి సచివాలయాల్లో ఈ స్పోర్ట్స్ జరిగి విన్నర్స్ని మండల స్థాయికి రికమెండ్ చేస్తారు. మండల స్థాయిలో ఈ స్పోర్ట్స్ మళ్ళీ వారం రోజుల పాటు జరిగి అక్కడ విన్నర్స్ని నియోజకవర్గ స్థాయికి వెళ్తారు. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, ఫైనల్గా రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబడతారు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద బహుమతులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్కి అయితే రాష్ట్ర స్థాయి విజేతకి 5 లక్షల రూపాయల బహుమతి ఉంది. అట్లానే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కిట్స్ కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇక్కడ పంపడం జరిగింది. వాటన్నిటినీ మనం జిల్లాలోని అన్ని సచివాలయాలకు ఇప్పటికే చేరవేశాం. ప్రజాప్రతినిధులు అలానే అధికారులు కలిసి గ్రామ వార్డు స్థాయి నుంచి ఈ ప్రోగ్రామ్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. సో కాబట్టి వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద లాంచ్ బై ది హానరబుల్ చీఫ్ మినిస్టర్.
So we are all committed to do this program as a very successful program. Thank you. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన గుంటూరు రాబోతా ఉన్నాడు. లయోలా కళాశాల ప్రాంగణంలో జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించబోతా ఉన్నారు. దానికి లక్షలాది మంది గ్రామీణ ప్రాంత యువకులు, స్పోర్ట్స్ పర్సన్స్ అంతా కూడా హాజరవబోతా ఉన్నారు. బహుశా ఇది వినూత్నమైన కార్యక్రమం. అభివృద్ధి ఇండికేటర్స్లో చాలా విషయాల్లో ఉన్నప్పటికీ కూడా స్పోర్ట్స్లో కూడా ఏ రాష్ట్రం ఏ దేశం స్పోర్ట్స్లో బాగుంటుందో ఆ దేశానికి అభివృద్ధి అనేది ఒక సూచికగా ఉంటుంది. అభివృద్ధిలో ఈరోజు చైనా అంతర్జాతీయ ఒలింపిక్స్లో కానీ వాటిలో కానీ అభివృద్ధిలో ఎక్కువ గోల్డ్ మెడల్స్ కొడతా ఉంది. ఎందుకంటే అది అభివృద్ధిలో ఒక ఇండికేటర్. వాళ్ళ అన్ని పారామీటర్స్ వాళ్ళు రీచ్ అయ్యారు, అందువల్ల స్పోర్ట్స్ రీచ్ అవుతున్నారు, స్పోర్ట్స్లో గోల్స్ వస్తున్నాయి. అదేవిధంగా అభివృద్ధి అంటే కేవలం మిగతా కార్యక్రమాలు కాదు, స్పోర్ట్స్లో కూడా అభివృద్ధి జరగాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి దశలో పయనించదని చెప్పడానికి అదొక నిదర్శనంగా నేను చెప్తాను. వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేయించున్నారు. ఈ ప్రోగ్రాం గ్రామ స్థాయిలో నుంచి తీసుకొచ్చి ఆ యూత్ని అంతా కూడా ఎంకరేజ్ చేస్తూ చేసిన మహా గొప్పగా కార్యక్రమం ఇది. ఎవరికైతే టాలెంట్ ఉంటుందో, ఆటల్లో ఉంటుందో, యాక్చువల్లీ ఇదివరకు ఎవరు గుర్తించాల ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ఇది గుర్తించి ఎవరికైతే టాలెంట్ ఉంటుందో గ్రామ స్థాయిలో ఎవరైతే వెనకబడిపోయి ఉన్నారో వాళ్ళందరూ వెలికి తీసే ప్రయత్నం మహా గొప్పగా కార్యక్రమం చేపట్టారు. దీనికి ముఖ్యమంత్రి వర్యులు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు వేరు. ఎందుకంటే ఆయన రాబోయే తరాలకి ఈ రోజు నుంచి పునాదులు వేస్తారు. అదేవిధంగా ఈరోజు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా